ఓకేనా? న్యూక్లియస్. కేంద్రకం. ఓకే, ఏంటి యొక్క కేంద్రకం? దీనికి సంబంధించి చూసినప్పుడు 1831వ సంవత్సరంలో రాబర్ట్ బ్రౌన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ యొక్క కేంద్రకాన్ని మొట్టమొదటిగా గుర్తించడం జరిగింది. ఓకే, 1665లో కణాన్ని కనుక్కుంటే రాబర్ట్ హుక్, 1831వ సంవత్సరంలో రాబర్ట్ బ్రౌన్ ఏం చేశాడు? కేంద్రకాన్ని గుర్తించాడు. ఈ కేంద్రకాన్ని దేనిలో గుర్తించింది? ఆర్కిడ్ మొక్క యొక్క పత్ర బాహ్య చర్మ కణాలలో గుర్తించాడు. అందరికంటే ముందుగా, అంటే రాబర్ట్ బ్రౌన్ కంటే ముందుగా కేంద్రకాన్ని చూసినటువంటి వ్యక్తి ఎవరు? ఫెలిస్ ఫాంటానా. ఓకే, మరి ఈ కేంద్రకాన్ని ఆధారం చేసుకున్నప్పుడు మొత్తము సజీవ కణాలను 2 ప్రధాన సమూహాలుగా విభజించవచ్చు. ఒకటి ప్రోకారియోట్స్, ప్రోకారియోట్స్. 2 యూకారియోట్స్. ఓకే, ప్రోకారియోట్స్, యూకారియోట్స్. ఇక్కడ ప్రో అంటే ఫాల్స్, క్యారియాన్ అంటే న్యూక్లియస్, యూ అంటే ట్రూ, క్యారియాన్ అంటే న్యూక్లియస్. మరి ఏంటి సార్ ప్రోకారియోట్స్ ఏంటి, యూకారియోట్స్ ఏంటి? ఏ సజీవ కణములో అయితే నిర్దిష్టమైన లేదా నిజమైన కేంద్రకం ఉంటుందో వాటిని యూకారియోట్స్ అంటున్నాం. ఏంటి సార్ నిజ కేంద్రకము అంటే? ఏ కేంద్రకములో అయితే, ఓకేనా, ఏ కేంద్రకం అయితే కేంద్రక త్వచాన్ని కలిగి ఉంటుందో. నమూనా కణం చూద్దాం. చూడండి, ఇక్కడ మనం ప్లాస్మా త్వచం అనుకున్నాం, ఇక్కడ కూడా ప్లాస్మా త్వచం ఉంది, దీనికి అదనంగా కణకవచం అనేది ఉంది. కణము లోపల ఉన్నటువంటి కణద్రవ్యాన్ని ఏమన్నాం? సరే, జీవద్రవ్యాన్ని ఏమన్నాం? కణద్రవ్యం అని పిలిచాం. సో ఇది కణద్రవ్యం. ఓకే, ఇది కణద్రవ్యం. ద ప్రోటోప్లాజం ప్రెసెంట్ ఇన్ ద సెల్ ఈస్ కాల్డ్ సైటోప్లాజం అన్నాం. ఇప్పుడు కేంద్రకంలో పరిశీలిస్తే కేంద్రకంలో కూడా ఏముంది? జీవద్రవ్యం ఉంది, ప్రోటోప్లాజం ఉంది. కేంద్రకంలో ఉన్న ప్రోటోప్లాజం ఏమన్నాం? కేంద్రక ద్రవ్యం, న్యూక్లియోప్లాజం అన్నారు. ఓకే, సో న్యూక్లియోప్లాజం అనేది లోపల ఉంది. క్లియర్? మరి ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే కేంద్రక ద్రవ్యము కణద్రవ్యం నుంచి పూర్తిగా ఏమైంది? వేరు చేయబడి ఉంది. ఎలా? కేంద్రకం చుట్టూ ఏముండడం వల్ల? కేంద్రక త్వచం ఉండడం వల్ల. ఓకేనా? కేంద్రక త్వచం ఉండడం వల్ల కణద్రవ్యము కేంద్రక ద్రవ్యం నుంచి పూర్తిగా ఏమైంది? వేరు చేయబడి ఉంది. ఈ విధంగా ఏ కణములో అయితే కేంద్రకము కేంద్రక త్వచాన్ని కలిగి ఉంటుందో, ఓకే, కేంద్రక త్వచాన్ని కలిగి ఉంటుందో ఆ కేంద్రకాన్ని నిజ కేంద్రకం అంటారు. ఈ విధంగా కేంద్రక త్వచం గనక లేకుండా ఉంటే దాన్ని ఏమంటాం? ప్రోకారియోట్ అంటాం. ఉదాహరణకు బ్యాక్టీరియా నిర్మాణము తీసుకుంటే, ఓకే, బ్యాక్టీరియాలో ఈ విధమైన ఏకపోచ చుట్టలు చుట్టుకొని ఉన్నటువంటి డిఎన్ఏ ఉంటుంది. ఓకే, కణద్రవ్యం, క్లియర్, కణద్రవ్యం అనేది ఉంటుంది. దీంతో పాటు లోపల కేంద్రక ద్రవ్యం కూడా ఉంది. మరి ఇక్కడ బాగానే ఉంది సార్, లోపలేమో కేంద్రక ద్రవ్యం వేసున్నారు, ఓకే, బయటేమో కణద్రవ్యం వేసున్నాం కదా. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి, సో లోపల ఉండేదేమో
ఇది కేంద్రక ద్రవ్యం, ఓకేనా, ఇది కణద్రవ్యం. కానీ ఇక్కడ ఏమైంది చూడండి, దాదాపు రెండు కూడా ఒకదానితో ఒకటి కలిసిపోయినట్లుగా మనకు కనబడుతుంది. అంటే కణద్రవ్యానికి కేంద్రక ద్రవ్యానికి స్పష్టమైన విభజన అనేది కనిపించట్లా. కారణం ఏంటి? దీని చుట్టూ ఏం లేకపోవడం, త్వచం అనేది లేకపోవడం. సో ఈ విధంగా త్వచం అనేది లేకుండా ఉండేటటువంటి లక్షణము మనం గనక తీసుకుంటే, ఓకే, ఈ విధంగా కేంద్రకము చుట్టూ ప్రత్యేకంగా త్వచం అనేది లేకుండా ఉండడం వల్ల మనకు కణద్రవ్యము కేంద్రక ద్రవ్యం అనేది పూర్తిగా విభజన చెందే స్పష్టత లేకుండా ఉంది. అలాంటి కేంద్రకాన్ని ఫాల్స్ న్యూక్లియస్, ప్రోకారియోట్ అని పిలుస్తారు. ఓకే, సో ప్రో మీన్స్ ఫాల్స్, క్యారియాన్ మీన్స్ న్యూక్లియస్, యు మీన్స్ ట్రూ, క్యారియాన్ మీన్స్ న్యూక్లియస్. సో ఏ కణములో అయితే కేంద్రకము చుట్టూ కేంద్రక త్వచం ఉంటుందో దాన్ని నిజ కేంద్రకం అంటాము. అలా లేకుండా ఉంటే దాన్ని ఏమంటాము? కేంద్రక పూర్వ కణము లేదా ప్రోకారియోట్ అని పిలుస్తారు. క్లియర్? ఈ విధంగా నిజ కేంద్రకము ఉన్నటువంటి కణాలన్నిటినీ కూడా యూకారియోట్స్ అని, నిజ కేంద్రక జీవులు అని, నిర్దిష్టమైనటువంటి కేంద్రకము లేనటువంటి జీవులను ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్, ఓకేనా, కేంద్రక పూర్వ జీవులు అని పిలుస్తారు. మరి కేంద్రక పూర్వ జీవులకు ఉదాహరణ బ్యాక్టీరియా. ఓకే, కేంద్రక పూర్వ జీవులకు ఉదాహరణ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా తర్వాత సైనోబాక్టీరియా. సైనోబాక్టీరియా. మరి నిజ కేంద్రక కణాలకు ఉదాహరణ శైవలాలు, ఆల్గే, శిలీంధ్రాలు, తరువాత కంటికి కనిపిస్తున్నటువంటి మొత్తము మొక్కలు, అన్ని రకాలైనటువంటి జంతువులు. ఓకే, ఆల్గే, ఫంగై, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూకారియోట్స్. ఓకే, తర్వాత ఈ యూకారియోట్స్ ప్రోకారియోట్స్ తీసుకున్నప్పుడు యూకారియోట్స్లో నిజ కేంద్రకం ఉండడంతో పాటు, అంటే కేంద్రక త్వచం ఉన్నటువంటి కేంద్రకం ఉండడంతో పాటుగా ప్రత్యేకంగా వివిధ రకాల కణాంగాలు మనం ఇప్పటిదాకా చూసాం కదా, ప్లాస్టిడ్లు కావచ్చు, రిక్తికలు కావచ్చు, వెంట్రియోల్స్ కావచ్చు, మైటోకాండ్రియా కావచ్చు, గాల్జీ సంక్లిష్టము, లైసోజోమ్స్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఓకేనా, రైబోజోమ్స్, అన్ని రకాలైనటువంటి కణాంగాలు దేనిలో ఉంటాయి? యూకారియోట్స్లో ఉంటాయి. కానీ ప్రోకారియోట్స్లో కనిపించే ఏకైక కణాంగము రైబోజోమ్స్. ఓకేనా, అంటే ప్రోకారియోటిక్ సెల్స్లో కేవలం ఒకే ఒక కణాంగం ఉంటుంది. ఏంటది? రైబోజోమ్. మరి మిగతా కణాంగాలు ఏవి కూడా ఈ యొక్క ప్రోకారియోటిక్ సెల్లో ఉండవు. కాబట్టే ఈ రైబోజోములు అనబడేటటువంటి కణాంగాలు అటు యూకారియోట్స్లో ఉంటున్నాయి, ఇటు ప్రోకారియోట్స్లో ఉంటున్నాయి. అంటే మొత్తము సజీవ ప్రపంచం అంతట్లో కూడా, సజీవ కణాలన్నింటిలో కూడా ఉన్నటువంటి కణాంగాలు కాబట్టి. క్లియర్? వీటిని విశ్వ కణాంగాలు, యూనివర్సల్ సెల్ ఆర్గనెల్స్ అని పిలుస్తున్నాం. అర్థమైందా? ఎందుకు రైబోజోమ్లను విశ్వ కణాంగాలు అంటారు అంటే దే ఆర్ ప్రజెంట్ ఇన్ బోత్ ప్రోకారియోట్స్ యాజ్ వెల్ యాజ్ యూకారియోట్స్. అవి ఎక్కడున్నా సరే ప్రోటీన్లను తయారు చేస్తాయి. దట్ ఈస్ నో డౌట్ అబౌట్ దట్. ఓకే, ఇక వీటి యొక్క యూనిట్ స్వెడ్బర్గ్ ప్రమాణాలలో మనం తీసుకున్నప్పుడు 70S 80S అని చెప్పుకున్నాం. రెండు రకాలు. ఇక్కడ అన్ని రకాల ప్రోకారియోట్స్లో, అన్ని రకాల కేంద్రక పూర్వ కణాలలో 70S రకపు రైబోజోములు ఉంటాయి. అన్ని రకాల నిజ కేంద్రక కణాలలో 80S రకపు రైబోజోములు అమరి ఉంటాయి. ఓకే, డిఎన్ఏను కలిగిన కణాంగాలు చూసాం. ఏంటవి? మైటోకాండ్రియా, హరితరేణు. వాటిలో కూడా ఏముంటాయి? రైబోజోములు ఉంటాయి. అయితే అవి 70S టైప్. మరి అంతర్జీవ ద్రవ్యజాలము పైన ఏర్పడిన
రైబోజోములు, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలంగా పేరు పెట్టుకున్నాం దానికి. మరి అక్కడ రైబోజోములు ఉన్నాయి, అవి ఏంటి? 80S. అంటే నిజ కేంద్రక కణాలలో 80S ఉంటాయి, 70S ఉంటాయి. కానీ ప్రోక్యారియోట్స్లో కేవలం 70S రకపు రైబోజోములు మాత్రమే ఉంటాయి. ఓకే, సో 70S రకపు రైబోజోములు ఏ కణాలలో ఉంటాయి అంటే కేంద్రక పూర్వ కణాలలో, ప్రోక్యారియోట్స్లో కనబడతాయి. దే ఆర్ మేడప్ ఆఫ్ 2 సబ్ యూనిట్స్. ఓకే, ఏంటవి? 50+30S, 50S+30S. క్లియర్? ఇది ప్రోక్యారియోట్స్ మరియు యూక్యారియోట్స్ అనేటటువంటి దేన్ని బేస్ చేసుకొని నిర్దిష్ట కేంద్రకము ఆధారంగా మొత్తము సజీవ ప్రపంచాన్ని ప్రోక్యారియోట్స్గా, యూక్యారియోట్స్గా డివైడ్ చేశాము. ఓకే, ఇక ప్రోక్యారియోట్స్కు చక్కటి ఉదాహరణ బ్యాక్టీరియా, సైనోబ్యాక్టీరియా అవుతుంది. యూక్యారియోట్స్కు అన్ని రకాల జంతువులు, మొక్కలు మరియు ఏకకణ జంతువులే మొక్కలైనటువంటి ఆల్గే, శైవలాలు, తర్వాత బూజు అంటాం చూడండి, శిలీంధ్రాలు, ఫంగై, అవి కూడా నిజ కేంద్రక జీవులకు ఉదాహరణ. మరి అసలు కేంద్రకము లేని జీవులు ఏంటి? ఓకే, నిర్దిష్ట కేంద్రకము కానీ అసలు కేంద్రకము కానీ లేనటువంటివి తీసుకుంటే మనకు చాలా ఇంపార్టెంట్ బిట్లకి చూద్దాం. నంబర్ 1, క్షీరదాల యొక్క ఆర్బీసీ, మ్యామల్స్లో కనబడేటటువంటి ఎర్ర రక్త కణాలలో ఏముండదు? కేంద్రకం ఉండదు. తరువాత బ్యాక్టీరియాలలో ఏముండదు? సో ఇన్ బ్యాక్టీరియా ఆల్సో దెర్ ఇస్ నో న్యూక్లియస్. తరువాత నీలి ఆకుపచ్చ శైవలాలు, సైనోబ్యాక్టీరియాలలో కూడా ఏముండదు? కేంద్రకము అనేది ఉండదు. ఓకేనా? తర్వాత వైరస్లలో కూడా ఏముండదు? అసలు కణ నిర్మాణమే ఉండదు వాటిల్లో, ప్లస్ కేంద్రకము అనేది అసలు కనిపించదు వీటిలో, ఈ యొక్క వైరస్లలో. ఓకేనా? తర్వాత ముదిరినటువంటి, ఓకేనా, మొక్కలలో ముదిరిన మెచ్యూర్డ్ చాలని నాళాల కణాలు, ఓకేనా, ఇవి మనకు మొక్కలలో వచ్చేటటువంటి ప్రసరణ కణజాలాల్లో వస్తాయి. చాలని నాళాలు అని, చాలని కణాలు, చాలని నాళాలు అని చెప్పేసి. ఓకే, సో ఈ చాలని నాళాల కణాలలో ముదిరినటువంటి, అంటే బాగా అభివృద్ధి చెందినటువంటి చాలని నాళాల యొక్క కణాలలో ఏముండదు? కేంద్రకము అనేది ఉండదు. నిర్దిష్ట కణ నిర్మాణము కానీ నిర్దిష్ట కేంద్రకము లేని కానీ ఏకైక జీవులు ఏవి అంటే వైరస్లు. కణ సిద్ధాంతము వర్తించని సజీవులు అంటాడు వైరస్లు. తర్వాత కేంద్రకము లేనటువంటి కణాలు తీసుకున్నప్పుడు క్షీరదాలలో ఉన్నటువంటి ఆర్బీసీ, మ్యామేలియన్ ఆర్బీసీ, బ్యాక్టీరియా, సైనోబ్యాక్టీరియా, వైరసెస్ అండ్ మెచ్యూర్డ్ ట్రెక్కీడ్ వెజల్స్ అన్నమాట. ట్రెక్కీడ్ వెజల్స్. క్లియర్? సో వీటిలో ఏముండవు? మనకు ప్రత్యేకంగా కేంద్రకము అనేది మనకు ఇక్కడ కనిపించదు. ఓకేనా? సో కేంద్రకము లేనివి. కేంద్రకంను ఆధారం చేసుకొని మొత్తము సజీవులను ఎన్ని రకాలు చేసాం? 2 రకాలు, ప్రోక్యారియోట్స్, యూక్యారియోట్స్. ఇక వివిధ రకాల కణాంగాలను మనం పరిశీలిస్తూ ఉన్నాం. అందులో మనకు చివరిగా మిగిలినటువంటిది మరియు ఉన్నటువంటి కణాంగాలన్నింటిలో కూడా అతి పెద్ద కణాంగంగా భావించబడేది నథింగ్ బట్ కేంద్రకం. ఈ యొక్క కేంద్రకం ఆధారంగా చేసుకున్నప్పుడు మనము మొత్తము సజీవ ప్రపంచంలో ఉన్నటువంటి జీవులను 2 ప్రధానమైనటువంటి సమూహాలుగా వర్గీకరణ చేశాం. ఒకటి యూక్యారియోట్స్, 2 ప్రోక్యారియోట్స్. నిజమైనటువంటి కేంద్రకాన్ని కలిగి ఉన్న వాటిని యూక్యారియోట్స్ అనుకున్నాం. తర్వాత కేంద్రకము చుట్టూ కేంద్రక త్వచము లేకుండా, నిర్దిష్ట కేంద్రకం లేకుండా ఉన్నటువంటి జీవులను కేంద్రక పూర్వ జీవులు, ప్రోక్యారియోట్స్ అని చెప్పుకున్నాం. మరి యూక్యారియోట్స్కు మరియు ప్రోక్యారియోట్స్కు రెండింటికి కూడా తేడాలు ఏంటి అనేది కూడా చూసాం. ఒక నమూనా కణాన్ని మనం పరిశీలించినప్పుడు అది వృక్ష కణము కానీ, జంతు కణం కానీ, లేదా కేంద్రక పూర్వ కణమైనటువంటి బ్యాక్టీరియా అయినప్పటికీ కూడా, ఓకేనా, ఖచ్చితంగా
కేంద్రకము అనేటటువంటిది చాలా కీలక పాత్రను పోషించేటటువంటి అతి పెద్ద కణాంగం. సో గుర్తుంచుకోండి అభ్యర్థులందరూ కూడా, మొత్తము కణాంగాలలో అతి పెద్ద కణాంగంగా చెప్పబడేది ఏది అంటే ద బిగ్గెస్ట్ సెల్ ఆర్గనెల్ ఇన్ ద సెల్ ఈజ్ నథింగ్ బట్ న్యూక్లియస్. సో మరి యొక్క న్యూక్లియస్కు సంబంధించి చూసినప్పుడు 1831వ సంవత్సరంలో రాబర్ట్ బ్రౌన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఆర్కిడ్ మొక్క యొక్క పత్ర బాహ్య చర్మ కణాలలో మొట్టమొదటిగా ఈ యొక్క కేంద్రకాన్ని గుర్తించడం జరిగింది. మరి కేంద్రకానికి సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు నిర్వహించేటటువంటి పరీక్షలలో అంటే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి తీసుకున్నప్పుడు 2 ఇంపార్టెంట్ బిట్స్ మనకు ఎస్సీఆర్టీ నుంచి ఇంపార్టెంట్. ఒకటి, రాబర్ట్ బ్రౌన్ కంటే ముందుగా ఏ శాస్త్రవేత్త కేంద్రకాన్ని చూశాడు? ఓకే, సో రాబర్ట్ బ్రౌన్ కంటే ముందుగా కేంద్రకాన్ని చూసినటువంటి శాస్త్రవేత్త ఫెలిస్ పాంటానా. ఇతను ఉపకళా కణాలలో ఈ యొక్క కేంద్రకాన్ని మొట్టమొదటిగా చూడడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోండి, రాబర్ట్ బ్రౌన్ కంటే కేంద్రకాన్ని ముందుగా చూసినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఫెలిస్ పాంటానా. ఇక తరువాత కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తలలో ఒకరైనటువంటి ష్లీడన్ అనే శాస్త్రవేత్త వృక్ష కణాన్ని గుర్తించాడైన. వృక్ష కణం పైన అధ్యయనం చేసి అన్ని మొక్కలు కూడా కణాలతో నిర్మితమవుతాయని చెప్పాడు. సో ష్లీడన్ అనే శాస్త్రవేత్త ఏం చేశాడంటే, కేంద్రకము అనేది విభజనలో పాలు పంచుకుంటుంది, అంటే కేంద్రకము ఉండడం వలనే కణములో విభజన జరిగి నూతన కణాలు కానీ కొత్త జీవులు కానీ ఏర్పడుతున్నాయి. కాబట్టి ష్లీడన్ కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, సో సైటోబ్లాస్ట్ అని కేంద్రకాన్ని అభివర్ణించాడు. ఓకేనా? సో కేంద్రకాన్ని ముందుగా చూసినది ఎవరికంటే ముందుగా? రాబర్ట్ బ్రౌన్ కంటే ముందుగా చూసింది ఫెలిస్ పాంటానా. ఓకేనా? వన్స్ అగైన్ ఐఎమ్ రిమైండింగ్ అబౌట్ దీస్ 2 పాయింట్స్, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పున్నా ఫెలిస్ పాంటానా గురించి. సో పర్టికులర్గా తీసుకుంటే ఇక్కడ ఫెలిస్ పాంటానా మొట్టమొదటిగా ఉపకళా కణాలలో ఎపిథీలియల్ సెల్స్లో, ఓకేనా, చర్మంలో ఉన్నటువంటి ఉపకళా కణాలలో మొట్టమొదటిగా ఈ యొక్క కేంద్రకాన్ని చూడడం జరిగింది. అయితే అతను కేవలం ఆ కణాలలో మాత్రమే కేంద్రకం ఉంటుందని చెప్పాడు. కానీ రాబర్ట్ బ్రౌన్ అన్ని సజీవ కణాలలో కేంద్రకం ఉంటుందని తెలియజేయడం ద్వారా సో కేంద్రకాన్ని గుర్తించినటువంటి క్రెడిట్ రాబర్ట్ బ్రౌన్కి దక్కింది. ఇక తర్వాత ష్లీడన్ అనే శాస్త్రవేత్త, ఓకేనా, వృక్ష శాస్త్రవేత్త, ఈ కణములో ఉన్నటువంటి కేంద్రకం వలననే కొత్త కణాల ఏర్పాటు కానీ కణ విభజన కానీ సాధ్యపడుతుందని భావించి ఈ కేంద్రకాన్ని ఏమని పిలిచాడు ఆయన? సైటోబ్లాస్ట్ అని పిలిచాడు. ఓకేనా? ఇక కణానికి సంబంధించి మనం కేంద్రకానికి సంబంధించి తీసుకున్నప్పుడు ఈ కేంద్రకాన్ని వివిధ రకాల పేర్లతో కూడా పోటీ పరీక్షలలో పిలుస్తూ ఉంటారు. మరి పోటీ పరీక్షలకు సంబంధించి తీసుకున్నప్పుడు కేంద్రకాన్ని ఏ పేర్లతో పిలుస్తూ ఉంటాం? నంబర్ 1, డైరెక్టర్ ఆఫ్ ద సెల్. నంబర్ 1, డైరెక్టర్ ఆఫ్ ద సెల్. డైరెక్టర్ ఆఫ్ ద సెల్ అని పిలుస్తారు ఎవరిని? కేంద్రకాన్ని. నెక్స్ట్, కణ నియంత్రణ గది. కణ నియంత్రణ గది. కణ నియంత్రణ గది, సెల్ కంట్రోలింగ్ సెంటర్ లేదా సెల్ కంట్రోలింగ్ రూమ్ అని పిలుస్తారు ఎవరిని? కేంద్రకాన్ని. ఇక తరువాత మాస్టర్ కంట్రోలింగ్ సెంటర్. మాస్టర్ కంట్రోలింగ్ సెంటర్. ఓకే. ఇక కణ మేధస్సు.
సెల్ ఇంటెలిజెన్స్. ఇక కణ హృదయం, ఓకేనా, హార్ట్ ఆఫ్ ద సెల్, కణ హృదయం. ఓకే, కణ హృదయం, కణ మేధస్సు, మాస్టర్ కంట్రోలింగ్ సెంటర్, కణ నియంత్రణ గది, డైరెక్టర్ ఆఫ్ ద సెల్. ఇక నెక్స్ట్ డైనమిక్ సెంటర్ ఆఫ్ ద సెల్, డైనమిక్ సెంటర్ ఆఫ్ ద సెల్, డైనమిక్ సెంటర్ ఆఫ్ ద సెల్ అని ఈ యొక్క కేంద్రకాన్ని అభివర్ణించడం జరుగుతుంది. ఓకేనా. సో మరి కేంద్రకము అనేటటువంటి అంశాన్ని తీసుకున్నప్పుడు ఈ యొక్క నానార్థాలు అంటే వివిధ రకాల పేర్లు ఏవైతే ఉన్నాయో నామవాచకాలు అనేవి మనకు ఖచ్చితంగా గుర్తుండాలి. ఓకేనా. కణ మేధస్సు అని దేనిని పిలుస్తారు, ప్రీవియస్ బిట్ ఇది. ఓకేనా. సో ఈ విధంగా వివిధ రకాల పేర్లతో ఈ యొక్క కేంద్రకాన్ని అభివర్ణించడం జరుగుతుంది. ఇంకా కణము లోపల ఉన్నటువంటి యొక్క కేంద్రకంలో జన్యువులు, జీన్స్ అనేవి ఉండడం వలన కణము యొక్క అనువంశిక వాహకము, కణము యొక్క అనువంశిక వాహకం అని దేనిని పిలుస్తారంటే కేంద్రకాన్ని పిలుస్తారు. మరి ఈ కేంద్రకానికి సంబంధించి తీసుకున్నప్పుడు ప్రధానంగా ఓకేనా కేంద్రకము అన్ని రకాల విధులను నిర్వర్తిస్తుంది, కేంద్రకము అన్ని రకాల విధులను నిర్వర్తిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఓకే అసిటాబ్యులేరియా అనేటటువంటి శైవలంపై ప్రయోగాలు చేసి హ్యామర్లింగ్ అనేటటువంటి శాస్త్రవేత్త అధ్యయనం చేయడం జరిగింది. సో కణము లోపల అన్ని రకాల చర్యలు కేంద్రకం ఆధీనంలో కొనసాగుతాయి అనేటటువంటి ఒక దృగ్విషయాన్ని అసిటాబ్యులేరియా అనేటటువంటి మొక్క, గుర్తుంచుకోండి అతి పెద్ద కణము కలిగినటువంటి మొక్క ఈ యొక్క అసిటాబ్యులేరియా. ఓకేనా. అతి పెద్ద అండకణము అయితే మాత్రం మనకు సైకస్ అనేటటువంటిది వస్తుంది. ఓకే, సైకస్ అండము అనేది అతిపెద్దది అండకణం అయితే. సర్వసాధారణంగా మనం కణం ప్రకారం తీసుకుంటే అంటే శాఖీయ కానీ ప్రత్యుత్పత్తి కణాల పరంగా కాకుండా జనరల్గా మొక్కలలో అతిపెద్ద కణం ఎక్కడుంటుంది అంటే అసిటాబ్యులేరియాలో ఉంటుంది. సో ఈ అసిటాబ్యులేరియా పైన ప్రయోగాలు నిర్వహిస్తూ హ్యామర్లింగ్ అనేటటువంటి శాస్త్రవేత్త ఏం చేశాడు, కణము లోపల జరిగేటటువంటి మొత్తము చర్యలను ఎవరు నియంత్రణ చేస్తుందని చెప్పాడు, కేంద్రకము నియంత్రిస్తుందని చెప్పాడు. ఓకేనా. సో దాన్ని బట్టే మనము కణాన్ని వివిధ రకాల పేర్లతో మనము పిలవడం జరుగుతోంది. ఓకే. ఇక కేంద్రకము అనేది అన్ని నిజ కేంద్రక జీవులలో ఉంటుందా లేదా అనేది మనం ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాం. ఏంటి, కొన్ని రకాలు ముఖ్యంగా మానవుని యొక్క అంటే క్షీరదాల యొక్క ఆర్బీసీలోను కంటి కటక కణాలలోను ఓకేనా వీటన్నిటిలో మనకు ప్రత్యేకంగా కేంద్రకము అనేది కనిపించదు. మరి కేంద్రకము అనేది అన్ని రకాలైనటువంటి సజీవ కణాలలో ఒకే విధంగా ఉంటుందా అనేది తీసుకుంటే ఖచ్చితంగా ఉండదు. మరి ఇక్కడ మనం ఉదాహరణగా తీసుకున్నప్పుడు పర్టికులర్గా తెల్ల రక్త కణాలు చూద్దాం. తెల్ల రక్త కణాలు మనకు తెలుసు, మొత్తము తెల్ల రక్త కణాలను రేణుకా రహిత కణాలు, రేణుకా సహిత కణాలు లేదా కణికాభ కణాలు, కణిక రహిత కణాలు, గ్రాన్యులోసైట్స్, ఏగ్రాన్యులోసైట్స్ అని డివైడ్ చేశాం. మరి ఇక్కడ గ్రాన్యులోసైట్స్ తీసుకుంటే 3 రకాలుగా ఉన్నాయి, యాసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్. ఓకేనా. ఆమ్ల రంజకాలను తీసుకునేటటువంటి తెల్ల రక్త కణాలను యాసిడోఫిల్స్ అంటాం, క్షార రంజకాలను తీసుకునే వాటిని బేసోఫిల్స్ అంటాం. ఓకేనా. ఎటువంటి రంజకాలను తీసుకోకపోయినా లేదా ఆమ్ల క్షార రెండింటినీ స్వీకరించిన వాటిని తటస్థ న్యూట్రోఫిల్స్ అని పిలుస్తారు. మరి న్యూట్రోఫిల్స్ను సూక్ష్మ రక్షక భటులు అంటారు. అలర్జీ చర్యలలో ఎక్కువ సంఖ్యలో పెరిగేవి యాసిడోఫిల్స్. ఓకేనా. వ్యాధులకు మాపును ఏర్పడడంలో సహాయపడేవి. తర్వాత ఏదైనా అన్నోన్ డిసీజ్ వ్యక్తికి వచ్చినప్పుడు ఏ తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది అంటే బేసోఫిల్స్. ఓకేనా. ఈ బేసోఫిల్స్ లీస్ట్ నంబర్ ఆఫ్ డబ్ల్యూబీసీ, అతి తక్కువ సంఖ్యలో ఉండేటటువంటి తెల్ల రక్త కణాలు. మరి ఇక్కడ మనం చూసుకుంటే ఈ 3 రకాలైనటువంటి గ్రాన్యులోసైట్ తెల్ల రక్త కణాలలో కేంద్రకము లంబికలను కలిగి ఉంటుంది. సో లంబికలు కలిగిన కేంద్రకం ఉండడం దేని లక్షణము, తెల్ల రక్త కణాల యొక్క లక్షణం. మరి ఇక్కడ తీసుకుంటే
మనము న్యూట్రోఫిల్స్ను కనుక తీసుకుంటే న్యూట్రోఫిల్స్లో దాదాపు బహుతమ్మెల కేంద్రకం అంటే దాదాపు 5 నుంచి 5 వరకు తమ్మెలు అనేవి మనకు కనబడతాయి. ఓకేనా? ఇక బేసోఫిల్స్ తీసుకుంటే 3 వరకు తమ్మెలు కనబడతాయి. ఇక అసిడోఫిల్స్ తీసుకుంటే 2 తమ్మెలు మనకు కనబడతాయి. సో ఈ విధంగా తమ్మెలు కలిగినటువంటి కేంద్రకం ఉండడం ఓకే మనము ఈ యొక్క తెల్ల రక్త కణాలలో పర్టికులర్గా గమనించవచ్చు. ఇక ఆ తర్వాత ఈ లంబికలు కలిగినటువంటి కేంద్రకాలతో పాటుగా ప్రత్యేకంగా మనము నమూనా కణాలను పరిశీలించినప్పుడు వృక్ష జంతు కణాలు తీసుకుంటే ఇక్కడ మీకు పర్టికులర్గా చాలా క్లియర్గా అర్థమవుతుంటుంది. చూడండి, సర్వసాధారణంగా కేంద్రకము అనేది కణము యొక్క మధ్య భాగంలో ఉంటుంది జనరల్గా. బట్ కొన్నిసార్లు పెరిఫెరల్గా పార్శ్వ భాగాలలో కూడా అమరి ఉంటుంది. ఉదాహరణకు బాగా అభివృద్ధి చెందినటువంటి వృక్ష కణములో కేంద్రకము అనేది ఓకేనా ఒక వైపుకు చేరుతుంది. కారణం ఇక్కడ ఉన్నటువంటి రిక్తిక వ్యాక్యూల్ అనేది పరిమాణంలో పెద్దదిగా కావడం వలన ఏమైపోతుంది, ఒక సైడ్కి అది చేరుకునేటటువంటి పరిస్థితి మనకు అభివృద్ధి చెందినటువంటి వృక్ష కణాలలో కనిపిస్తుంది. ఇన్ జనరల్గా ఓకే కేంద్రకము అనేది కణము యొక్క మధ్య భాగంలో ఉంటుంది. క్లియర్? సో పొజిషన్ అనేది ఎలా ఉంది, తర్వాత ఏ విధమైనటువంటి మార్పులు దీనిలో ఉన్నాయి అనేటటువంటి అంశాలను ఈ 2 ఉదాహరణల ద్వారా మనం చూడవచ్చు. తెల్ల రక్త కణాలు ప్లస్ నమూనా కణాలు మనం చూసినప్పుడు వాటి యొక్క కణము యొక్క ప్లేస్మెంట్ ఎక్కడ ఉంటుంది, కేంద్రకము యొక్క ప్లేస్మెంట్ కణంలో అనేది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక అన్ని రకాలైనటువంటి సజీవ కణాలలో కేంద్రకం ఒకటే ఉంటుందా, 2 ఉంటాయా, 3 ఉంటాయా, ఇంకా ఎక్కువ ఉంటాయా? నేను ఇప్పుడు చెప్పినటువంటివి కూడా సరైనవే. ఒకే ఒక కేంద్రకం ఉండే కణాలు ఉన్నాయి, 2 కేంద్రకాలు ఉండేవి ఉన్నాయి, 2 కంటే ఎక్కువ కేంద్రకాలు ఉన్నటువంటి సజీవులు కూడా ఉన్నాయి. సో మీకు గ్రూప్ 1 స్థాయిలో గ్రూప్ 2 స్థాయిలో ప్రశ్నలు ఇచ్చేటప్పుడు అన్ని సజీవ కణాలలో అంటే క్రింది ప్రతిపాదనలలో సరైనవి గుర్తించుము అంటాడు. సో ప్రతిపాదన ఏ, అన్ని సజీవ కణాలలో కేంద్రకము ఒకే ఒక కేంద్రకం ఉంటుంది. ప్రతిపాదన బి, కొన్ని సజీవ కణాలలో అధిక సంఖ్యలో కేంద్రకాలు ఉంటాయి. పై రెండింటిలో సరి అయినటువంటిది అంటాడు. సో పై రెండింటిలో సరి అయినది ప్రతిపాదన బి మాత్రమే. ప్రతిపాదన ఏ సరైనది కాదు. ఎందుకంటే అన్ని కణాలలో సింగిల్ కేంద్రకము ఉండడం అనేది కామన్ జనరలైజ్డ్ స్టేట్మెంట్ కాదు. కారణం రకరకాల కణాలలో కేంద్రకాల సంఖ్య అనేది మారుతుంది. మరి దాని ఆధారం చేసుకున్నప్పుడు ఒకే ఒక కేంద్రకం ఉన్నటువంటి కణాలను ఏకకేంద్రక కణాలు యూనిన్యూక్లియర్ సెల్స్ అంటారు, లేదా మోనోన్యూక్లియర్ సెల్స్ అంటాం. ఇక 2 కేంద్రకాలు కలిగినటువంటి వాటిని బైన్యూక్లియర్ అంటారు. ఓకేనా? ద్వికేంద్రక కణాలు. ఇక 2 కంటే ఎక్కువ ఉంటే దానినే బహుకేంద్రక స్థితి, మల్టీ న్యూక్లియర్ సెల్స్ అని పిలుస్తారు.